వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేరాబండ్రాస్. కార్తిక్, ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా? తెలుసు. స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఖమ్మం. ఎస్, నాకు ఇష్టం గ్రీన్ టీ. మనం ఉన్నాం SBIT. ఫుట్బాల్ లో వేస్తారు గోల్స్, ఇక్కడ ఉన్నారు బ్యూటిఫుల్ గర్ల్స్. ఓకే, ఇంత బ్యూటిఫుల్ గర్ల్స్ చూసిన తర్వాత ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళాలనిపిస్తుంది. మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. ఓకే, బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ క్యూట్ గర్ల్స్, తగ్గేదేలే రౌండ్ లో మేము ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాం. మీరు క్రియేటివ్ గా, ఇన్నోవేటివ్ గా, చాలా అద్భుతంగా ఆన్సర్ చెప్పాలన్నమాట. ఓకే, చెప్పడానికి రెడీగా ఉన్నారా? మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎలాంటి విషయాల్లో చాలా బద్ధకంగా ఉంటారు? ఇంటికి చుట్టూ అలొచ్చి వెళ్ళిపోయాక అంట్లు తోమాలంటే బద్ధకం వేస్తుంది. నువ్వు ఆన్సర్ చెప్పడానికే బద్ధకంగా ఉంది, ఇంకా భాషలు తోవాలంటే అమ్మో చాలా కష్టం అమ్మా. మై సెల్ఫ్ భవ్యశ్రీ. నీకు ఎలాంటప్పుడు చాలా బద్ధకంగా అనిపిస్తుంది? పెళ్ళైన తర్వాత వంటలు వండాలని చాలా బద్ధకంగా అనిపిస్తుంది. వండే మొగుడు వస్తే తిని పెడతావు? బాగా. పొద్దున్నే లేచి కాఫీ ఎలా అడుగుతావు? మీ ఆయన ఇక్కడే ఉన్నాడుదా, వచ్చి అడుగు. ఏమో నాకు కాఫీ ఏది? ఒక్క నిమిషం. ఇదిగో కాఫీ తీసుకో. డికాషన్ తక్కువైపోయింది. డికాషన్? కాఫీలో డికాషనా? కాఫీ పడుతుంది, చాలా చల్లగా ఉంది. వేడిగా తీసుకురావాలా? ఇదిగో వేడి కాఫీ డికాషన్ ఎక్కువ. అస్సలు బాలేదు. నువ్వేమైనా బాగున్నావా చేసుకోవడానికి? మరి లంచ్ కి ఏమంటావు, ఉండమంటావు? ఫిష్ ఫ్రై చేయి. ఫిష్ ఫ్రై కావాలా? వండకేసి రాగాలి ఫస్ట్. ఫిష్ ఫ్రై కాదు. మై సెల్ఫ్ మౌనిక. ఎలాంటి విషయాల్లో చాలా బద్ధకంగా ఉంటావు? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలని గోడ దూకి, కాలేజ్ గోడ దూకి సినిమాకి వెళ్ళాలంటే చాలా బద్ధకం. అవునా? క్లాస్ లో కూర్చోడం ఇంకా బద్ధకం. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. అసలు ఏం చేయాలి మరి? ఏం చేస్తావు? సినిమాకి వెళ్ళవు, అదే అర్థం కావట్లేదు. ఏం పెళ్లి చేసుకో. అది ఇంకా పెద్ద బద్ధకం. మరి ఏం చేస్తావమ్మా? అయ్యో, ఇంట్లో ఒక్కదాన్ని కూర్చొని సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తా. ఓన్లీ సాంగ్స్? నీకోసం సాంగ్స్ రెడీ చేయాలి, ఓన్లీ ఎంజాయ్ చేస్తావు. ఒక సాంగ్ ఇస్తే డాన్స్ ఇస్తావా? నో. అంటే బతుకం, మొత్తం బతుకం. నాకు వీళ్ళు మాట్లాడుతున్నా ఇంత క్యూట్ గా ఉంది, ఇంత స్వీట్ గా ఉంది. వీళ్ళు ఆటలు ఆడితే ఎలా ఉంటారో అనిపిస్తుంది కదా. ఎస్, వీళ్ళతో ఒక ఆట ఆడించాలంటే మనం వెళ్తున్నాం మన గేమ్ రౌండ్ ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే ఆట డబ్బా ఇదేమిటబ్బా. డబ్బా ఇదేమిటబ్బా అంటే ఏంటి? అదేంటో తెలియాలంటే ఫస్ట్ పార్టిసిపెంట్స్ ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ పార్టిసిపేట్స్. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే. డబ్బా ఇదేమి డబ్బాలో గేమ్ ఆడడానికి మన పార్టిసిపేట్స్ వచ్చారు. మరి గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ కూడా కావాలి కదా. ప్రాపర్టీస్ ప్లీజ్. ఏంటి కార్తిక్, డబ్బాలు ఉన్నాయి? ఇదే మన గేమ్. ఓకే, అందుకే నా మ్యాగ్నెట్ స్టిక్ నా చేతిలోకి ఇచ్చావు. ఎస్, నా దగ్గర చూడు కళ్ళకు గంతలు ఉన్నాయి. ఎస్, ఈ గేమ్ ఆడాలంటే ప్రతి టీం నుంచి ఒక్కొక్క పార్టిసిపెంట్ ఆడతారన్నమాట. ప్రతి పార్టిసిపెంట్ కి 2 minutes టైం ఉంటుంది. ఈ కళ్ళకు గంతల్ని కట్టుకొని, ఈ మ్యాగ్నెటిక్ స్టిక్ తీసుకొని, కళ్ళకు గంతలు కట్టుకొని ఇలా వెళ్ళి ఏదైనా ఒకదాన్ని ఇలా పట్టుకొని తీసుకెళ్లి ఆ ఎంటీ టబ్ లో ఇలా వేయాలన్నమాట. ఓకే, ఎవరైతే 2 minutes టైంలో ఎక్కువ డబ్బాలు తీసుకెళ్లి ఆ టబ్ లో వేస్తారో వాళ్ళు విన్నర్స్. ఎవరైతే తక్కువ డబ్బాలు అక్కడ వేస్తారో ఆ టీం లూజర్స్. యాజ్ యూజువల్ గా విన్నర్స్ కి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్ ని గిఫ్ట్ గా ఇస్తాం, లూజర్స్ కి జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని ఇస్తాం. ఎస్, గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారా? కార్తీక్ టీం ఆడడానికి రెడీగా ఉంది. గేమ్ ఆడటానికి గాయత్రి టీం రెడీగా ఉంది. yes. డబ్బా ఇదేమిటబ్బా గేమ్ లో నా పార్టిసిపెంట్ రెడీగా ఉంది, భవ్యశ్రీ. 1 2 3 go. కాల్ దగ్గరే, నీ కాల్ దగ్గరే. అంతే ట్రిగర్డ్. అదే వచ్చే అన్ని ముందుకు వచ్చే. అంతే ఇక్కడ అంతే డ్రాప్ చేయి అక్కడే.
ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ కనబడుతుందో పాప నీకు అంతే కరెక్ట్ అంతే రెడీ 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 పెట్టు డబ్బా అరే నువ్వు డబ్బాలో చూసుకోవాలి అదో పాప ఓకే రా ముందుకు రా అలా ముందుకొచ్చే యారే యారే అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి సెంటర్లోకి రా ఇటు ఓకే రైట్ ముందుకు రా ఇంకా రా ట్యాప్ చేయి ముందుకి ఇంకా ముందుకి కొంచెం పట్టుకోండి వెళ్ళు తీసుకెళ్ళు డబ్బులేమో వెళ్ళిపో డబ్బులేమో రైట్ అంతే ట్యాప్ చేయి యా రెడీ టైం అప్ నా ఫస్ట్ పార్టిసిపెంట్ భవ్యశ్రీ డబ్బా ఇదేమి డబ్బాలో టోటల్ 1 2 3 2 minutes లో 3 డబ్బాస్ కలెక్ట్ చేసింది. ఓకే నా టీం నుంచి మౌనిక రెడీగా ఉంది. డబ్బా ఇదేమి డబ్బా గేమ్ ఆడటానికి. yes మౌనిక ఇటు వచ్చేయ్ వెళ్ళిపో కమాన్ అంతే దా ముందుకు రా పైకెత్తు కొంచెం పైకెత్తు ఓకే లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు వెరీ గుడ్ ఎర్ర కీర చూడు బిర్రు రైగ సోపు చూడు ఏయ్ అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదాడి బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు లష్కర్ పోరి చూడు ఎగ్జాక్ట్లీ పైకి టైం అప్ మరి నా సెకండ్ పార్టిసిపెంట్ తీసుకొచ్చిన డబ్బాలు 1 2 3 4 5 సూపర్ సో 5 + 3 8 గాయత్రి టీం ఇచ్చిన టైంలో 8 డబ్బాలు అందులో వేసింది. మన టార్గెట్ 9. ఇది పట్టుకో వర్షిత నేను తీసుకెళ్ళి తిప్పిన తర్వాత నీకు నా మాటే వినిపించాలి, ఇంకెవరి మాట వినిపించకూడదు. వర్షిత రెడీ 1 2 3 గో ముందుకు వచ్చేయ్ ఇటు ఏమైందో తెలియదు పేరే పాటయింది పెదవులకు ఏమైందో తెలియదు నాకు నా పైన తెలియదు నాకు టైం అప్. మేము ఇచ్చిన 2 నిమిషాల టైంలో నా ఫస్ట్ పార్టిసిపేట్ ఎన్ని డబ్బాలు వేసిందో చూద్దాం. 1 2 2 డబ్బాలు వేసింది. మా టార్గెట్ 9. 1 2 3 గో కింద తిప్పమ్మా తిప్పు అరే అయ్యో మొత్తం తిప్పు రైట్ లెఫ్ట్ కొంచెం వెనక్కి మెల్లిగా రైట్ స్టాప్
టైమ్ అప్. మా సెకండ్ పార్టిసిపెంట్ ఈ టబ్లో ఎన్ని డబ్బాలు వేసారో చూద్దాం. 1 2 3 4 5. సూపర్. ఓకే, ఈ రోజు డబ్బా ఇదేమి డబ్బా గేమ్ లో గాయత్రి టీం 8 డబ్బాలు వేస్తే కార్తీక్ టీం 7 డబ్బాలు వేసింది. సో విన్నర్ గాయత్రి టీం. గాయత్రి టీం గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని. సో అద్భుతంగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మా టీం గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్. సో కార్తీక్, మా వాళ్ళు అద్భుతంగా ఆడి గెలిచారు. మా వాళ్ళు అద్భుతంగా ఎంటర్టైన్ చేసి మనుషులు గెలిచారు. గర్ల్స్ అంటే గర్ల్సే అబ్బా. సూపర్ ఆడారు తెలుసా, అసలు ఎంత బాగా అబ్బాయిలకు ఆడారు. మించి ఆడారు. ఎస్, తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయిలు ఎలాంటి కళలు కంటారు? అందరు అబ్బాయిలతో కలిసి సిట్టింగ్ వేయడం. యు మీన్ దట్టా? సో మొత్తం అబ్బాయిలు, మధ్యలో నువ్వు ఒక మందు బాటిల్. సరే, ఇది మందు బాటిల్ పట్టుకో ఒకసారి. రైట్ రా. ఎలా ఉందిరా పెగ్గు? చాలా స్ట్రాంగ్ గా ఉందిరా. చాలా స్ట్రాంగ్ ఉందా? చాలా స్ట్రాంగ్ ఉంది కదా. ఇదిగో ఆవకాయ. ఇంకొక పెగ్గేసావారా? చాలా ఎక్కువైందిరా. అందరిని ఎవరినంటే వాళ్ళని బాగా కొట్టాలి. ఏది తాగిన తర్వాత అందరిని కొట్టేస్తావు? కొట్టేయాలి. ఎవరిని కొడతావు ఫస్ట్? మిమ్మల్ని. నన్ను ఎందుకు రా? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లా ఉన్నారు, అందుకే నేను కొట్టాలనుకుంటాను. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటే వాడు ఎందుకు ఎక్స్ అయ్యాడు? లవ్ చేసిన కాబట్టి. పంచింగ్ పలక్నామాకే పంచా. హీరోస్ అందరూ నా కోసం వెయిట్ చేసేటప్పుడు. ఓకే, నీకోసం ప్రభాస్, మహేష్ బాబు వీళ్ళందరినీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసినట్టు కలగంటావా? సరే. దిస్ ఈస్ లహరి. అమ్మాయిలు ఎలాంటి పగటి కళలు కంటారు? కాలేజ్ గోడ దూకి మూవీస్ కి వెళ్ళాలనిపించినప్పుడు. వెళ్ళాలనిపించినప్పుడు వెళ్ళి సినిమా. ఏ సినిమా చూస్తావు అప్పుడు? యానిమల్ చూస్తావా? నా పేరు శ్రవంతి. శ్రవంతి, చెప్పు, ఎలాంటి కళలు కంటుంటావు నువ్వు? రామ్ చరణ్ లాంటి హస్బెండ్ రావాలని. ఎలాంటి కళలు కంటుంటావు? మిస్ ఇండియా అవ్వాలని కలలు గంట. మిస్ ఇండియా అయితే మిస్ ఇండియాలో ర్యాంప్ వాక్ చేస్తావా స్టేజ్ పైన? ఒకసారి చెప్తా. హూలాలా లా లా నీతోనే హూలాలా నీ వల్లే ఏ మేఘాల్లో తేలేలా. హూలాలా అనే నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా. సూపర్ క్లాస్ ఒకసారి గర్ల్స్. రెచ్చిపోదాం బ్రదర్, భార్యలేక మస్తుకుంది వెదర్. ఎస్, తగ్గేదే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయిలు ఎలాంటి సందర్భాల్లో పరిగెడతారు? బల్లి బొద్దింకలు చూసినప్పుడు. మళ్ళీ అంతేనా? చుట్టాలు పెళ్ళెప్పుడు చేసుకుంటే అడిగినప్పుడు పరిగెడతారు. ఏదో ఒకసారి పరిగెట్టు. హాయ్, దిస్ ఈజ్ సౌమ్య. అమ్మాయిలు ఎలాంటి సందర్భాల్లో పరిగెడతారు? షాప్ లో లిప్స్టిక్ దొంగతనం చేసి వాళ్ళకి దొరక్కోకుండా పరిగెడతాం. మహాముదురు. హూలాలా లా లా నీతో హూలాలా. నెక్స్ట్ క్వశ్చన్. బాయ్ ఫ్రెండ్స్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏం చేస్తారు? ఇంకో ఫోన్ లో నుంచి చేస్తాను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఆ ఫోన్ నుంచి కూడా ఎత్తకపోతే వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాను. వాళ్ళ అమ్మకి కాల్ చేస్తావా? నా బాయ్ ఫ్రెండ్ నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఏమని? నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లేదని, కనిపించట్లేదని. ఫోన్ ఇద్దట్లేడు, కనిపించలేడు, తప్పిపోయాడు. నాకు తెలిసి వాడు నా టార్చర్ భరించలేక చచ్చిపోయాడు. అయ్యన్నా, ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మై సెల్ఫ్ వర్షిత. బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తకపోతే అమ్మాయిలు ఏం చేస్తారు? వాడు కాలు ఎత్తేదాకా ఫోన్ చెప్తా. కాలు ఎత్తదాకా.
నువ్వు ఒకసారి నాకు ఫోన్ చేయి. ట్రింగ్ ట్రింగ్. అమ్మో ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? అరే నీ అయ్యా ఎక్కడున్నారు? ఆ ఫోన్ ఎత్తుతలేవు. నేను బాత్రూమ్ లో ఉన్నానే. నువ్వు ఎక్కడ ఉంటాయి రా? నా ఫోన్ ఎత్తా. మా డాడీ వస్తున్నాడు. అయితే మావకి మాట్లాడతా నేను. నాకు ఏడుపు వస్తుందిరా. మా మమ్మ వస్తుంది. అత్తకి మాట్లాడతా. మీ డాడీ వచ్చిండే. సరే మా అయ్యకి మాట్లాడతా. మీ అయ్య వచ్చాడు, మాట్లాడు. హలో ఏం చేస్తున్నావు? ఏం లే డాడీ, మీ అల్లుడు ఫోన్ ఎత్తపట్టే ఎత్తట్లే అని మాట్లాడుతున్నా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. వీడు నా అల్లుడా? అవును డాడీ. ఎలా నచ్చాడా నీకు? చూడు, హైట్ చూడు, కలర్ చూడు, ఆ నడక చూడు, ఆ వాచ్ చూడు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బాయ్ ఫ్రెండ్ నీ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోతే నువ్వేం చేస్తావు? డైరెక్ట్ గా వాడి ఇంటికి వెళ్ళి ఎందుకురా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అడుగుతాను. ఇక్కడ క్యూట్ గర్ల్స్ అద్భుతంగా ఆన్సర్ చెప్పారు, సూపర్ గా ఆట ఆడారు. ఇదే ఎనర్జీని మరింత రెట్టింపు చేయడానికి వస్తున్నారు చోటు మోటు. అప్పుడు ఇది ఎంత? ఇది తక్కువ, 75 రూపాయలు. 75. ఇది అయితే 110. ఇది 110. ఇంకా కాస్ట్ ఉందా? ఇంకా లేదమ్మా. లేదు ఇంకా. ఇది 75. ఇది 110. ఇది 75. ఇదే చీప్ ఉందిగా. ఇది మన్నం. ఇది పల్సన. అర్థం కాదు. పల్సంది 75. పల్సంది 75. పల్సంది 75. ఇది 110. ఇది 110. ఇది 110. 110. ఇది ఎంత? ఇది 40 రూపాయలు. ఈ బయటది ఎనపారదు గట్టిగా మాట్లాడు. ఎనపారదు గట్టిగా మాట్లాడు. నిజం, ఆయన చెబుతుంటే నేను ఎగటాలకు ఏమనుకుంటున్నా. ఏమన్నాడు? నీకు వినపడదు అంటే ఎగతాళ అంటున్నా నిన్ను. ఎగటాలకి చెబుతున్నావేమనుకుంటున్నా. ఎగటాలకి చెబుతున్నావేమనుకుంటున్నా. ఎగతాళి 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 చేస్తున్నా. నేను ఎగటాలు చేయడం కాదు. నేను ఎగటాలు చేయడం కాదు. నీకు ఇందాక గట్టిగా చెప్పు, నాకు వినపడదు అంటున్నావు కదా. అది ఎగటాలకి చెబుతున్నావేమో అనుకుంటున్నా నేను. ఇది లేడీస్యా? ఈ లేడీస్. తీ ఒకసారి. ఇది ఎంత? 65. 65. 65. 65. 25. 60. చూపించి ఎట్టాగా. 2 3 4 5 6 రూపాయలా? ఎంత చీప్గా ఎందుకు ఇస్తున్నావా? ఈ కాస్ట్గా ఉన్నాయిగా. 65 అన్నా. 25కి ఇద్దు. నేను బేరం వాళ్ళది నిన్ను. 60. చూపించి సైకిల్ 1 2 3 4 5 6 600. 60 రూపాయలు అన్నా. 600. 60 రూపాయలు అన్నా. 65 అంటే ఇదిగో ఫస్ట్ 6 తర్వాత 5 అట్ట చెప్పు. చెప్పండి నా కొద్దిగా చెప్పు. నేను అమ్మేది నువ్వా? నాన్న ఆటలు నమ్ముతారా? 6 మళ్ళీ 6 12. 6 చూపిస్తానండి. 6 5 చూపించు. ఫాస్ట్గా చదువుతావేంది? మెల్లగా చెప్పు. నువ్వు చెప్పన్నా అర్థమైంది. నువ్వు చెప్పు. నువ్వు చెప్పన్నా అర్థమైంది. నువ్వు చెప్పు. ఎంత? 1 2 3 4 5 6 6 7 8 9 10 11. 11. పాటు చెప్పమంటే పాటు చెప్తాడు అంటున్నా. ఆయన ఇప్పుడు బిజినెస్ మ్యాన్, నీకు మామూలుగా ఉండదు ఇప్పుడు కారం. తొందరగా చెప్పు. పెద్దగా చెప్పు ఏదైనా. 65 అన్నా. 65. ఒకటి చాలు నాకైతే. ఇది అది కూడా ఒకటే వాడతారన్న. ఆయన చెప్పు. అది కూడా ఒకటే వాడతారు. ఇది కూడా ఒకటే వాడతారు. 2 వాడరు. నేను ఒకటే కొనుక్కోవాలి అంతేగా. నీకు ఎన్ని కావాలని కొనుక్కో అన్నా. దాని గురించి ఒక్కొక్కటి ఒకటే అమ్ముతావా అనుకుంటున్నాడు. ఒకటే అమ్మడం కాదన్నా. మా అమ్మకి, మా వైఫ్కి, మా అక్కకి, మా అక్కకి 4. తీసుకొచ్చు. 4 కావాలి. గట్టిగా చెప్పు. ఏంది? తీసుకో. 4 ఇవా? ఇస్తా. ఏ కావాలా? 4 ఈయనన్నాడా? ఇస్తారంట 4 ఇస్తావా? అయ్యి ఆయన కట్టుకుంటున్నారు చూడు అక్కడ. నువ్వు కాదన్నది ఆడవాళ్ళన్నా. మగవాళ్ళు కట్టుకునేది ఇది? లేదు. ఇది చూచ్చు. ఇది
అది ఆడవాళ్ళు కట్టుకునేదన్నా, అది కట్టుకునేది ఆడవాళ్ళు అని చెప్పు. ఆడవాళ్ళు అన్న, ఇది మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు. సేమ్ టు సేమ్. నా కొద్దు తీసుకోవా బాబు, నువ్వు అమ్మేటట్లేవు, నాకు ఈయనంటావు ఏంది నువ్వు కావాలంటుంటే. లేదన్నా, నా వేటుకు లేదు. ఆయన చెప్తుంటే ఆయన ఫ్యామిలీలు కొంటారు వాళ్ళు. పట్టుకో, ఇది పట్టుకో, ఇది చెప్పు ఎంతో. 110 అన్నా. ఎంతకి ఇస్తా? ఎంత ఇస్తారన్నా? చెప్పు, కరెక్ట్ చెప్పు. నువ్వు అడుగన్నా. నువ్వు కరెక్ట్ చెప్పు. అడుగు, నేను చెప్తాను కదన్నా, నువ్వు అడుగు. నువ్వు ఎంతకి ఇస్తావు చెప్పు. అడిగన్నా, ఇంత కాదు ఇంతనే అడుగు. ఆయన వినపడతల్లా, నువ్వు అది ఇంత కాదు అంటే. ఎంత ఇస్తావన్నా? నాకు బాగా వినపడుతుంది, అర్థమైందా? నీకేమో అయింది? నాకు లేదు. మేమే చిన్న ప్రాంక్ చేసాం, మేము కొంటాం, సరేనా? సరదాగా అది కెమెరా పెట్టాంలే. అదిరిపెట్టారు కదా మన ప్రాంక్ అయితే అదిరిపోయింది తెలుసా అసలు? సూపర్. అసలు ఈ సూపర్ ఎనర్జీని కంటిన్యూ చేస్తూ రేపు సరికొత్త ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు Stay tuned to ETV Plus. This is Gayatri. దిస్ ఈస్ కార్తీక్. జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్.